వెల్కమ్ టు పల్లవి టీవీ. మనకు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ, సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అయితే ఈ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసేలోపే చాలా మట్టుకు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అవుతా ఉన్నాయి. కొన్ని చోట్ల వేలం పాటలు పడతా ఉన్నాను. నేను 20 లక్షలు ఇస్తా, 30 లక్షలు ఇస్తా, 40 లక్షలు ఇస్తా, 50 లక్షలు ఇస్తా, నేనే సర్పంచ్‌గా నన్ను ఏకగ్రీవం చేయండి అంటూ వేలం పాటలు కూడా నడుస్తా ఉన్నాయి. వేలం పాటలకు సంబంధించి ఈసీ కూడా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. బలవంతంగా వేలం పాటలు ఈసీ నిబంధనలకు విరుద్ధం. అట్లాగే బలవంతంగా ఏకగ్రీవం చేయడం కావచ్చు, లేదంటే బెదిరించి భయాందోళనకు గురిచేసి ఏకగ్రీవం చేయడం కావచ్చు. ఇట్లాంటియన్నీ ఖచ్చితంగా ఎన్నికల పరిశీలకులు ఎవరైతే ఉంటారో, ఎన్నికల అధికారులు వాళ్ళు పరిశీలించిన తర్వాత, ఒక డిక్లరేషన్ తీసుకున్న తర్వాత అన్నీ స్వచ్ఛందంగా ఏకగ్రీవం చేసిన వాటికి మాత్రమే ఆమోదం తెలుపుతామనేది ఈసీ మార్గదర్శకాల్లో చెప్పడం జరిగింది. అయితే ఈ సర్పంచ్ ఎన్నికల్లో కొందరిని జాక్‌పాట్ తగిలింది. కొందరికి చాలామందికి ఒక్కో చోట ఒక్కో రకమైన సర్పంచి అభ్యర్థులు ఎన్నికవుతున్న పరిస్థితి. అయితే వరంగల్ జిల్లా సంగెం మండలంలో మాత్రం ఒక మహిళ జాక్‌పాట్ తగిలింది. ఆ ఊరిలో ఉన్నది ఒకే ఒక్క ఎస్సీ మహిళ. ఆ ఊరికి ఎస్సీ మహిళా రిజర్వేషన్ ఖరారైంది. దీంతోని అనివార్య పరిస్థితిలో ఆమెనే సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం జరిగింది. ఆ వివరాలు చూద్దాం. ఈడ కనిపిస్తున్న పేరు మల్లమ్మ. ఈ గ్రామం పేరు ఆశలపల్లి గ్రామం ఇది. మండలం సంగెం, జిల్లా వరంగల్. సంగెం మండలం ఆశలపల్లి అనే గ్రామం ఇది. ఈమె పేరు మల్లమ్మ. ఈమె ఎస్సీ మహిళ. వీళ్ళ ఊర్లో ఆశలపల్లిలో వీళ్ళ కుటుంబం ఒకటే ఉంటుంది. ఈమెకు ముగ్గురు బిడ్డలు అయితే అందరు పెళ్లిళ్ళు చేసి వేరే ఊరికి పంపించడం జరిగింది. వీళ్ళ భర్త కొద్ది రోజుల క్రితమే చనిపోతే ఊరు వాళ్ళంతా చందాలేసి దహన సంస్కారాలు చేశారు. ఈమె చాలా పేద మహిళ. అయితే అనుకోని పరిస్థితిలో ఈ ఊరికి ఈసారి 1600 మంది ఉంటారు. ఈ ఆశలపల్లి గ్రామంలో 1600 ఓట్లున్నాయి. 1600 ఓట్లుంటే ఈ మనకి ఈమెకు ఎస్సీ రిజర్వ్డ్ అంటే రొటేషన్ పద్ధతిలో గతంలో ఏమొచ్చింది, దాన్ని బట్టి రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ ఖరారు చేసినప్పుడు సర్పంచ్కి ఎస్సీ మహిళ వచ్చింది. ఎస్సీ మహిళ ఈమె ఒకతే ఉంది. సో కాబట్టి ఆ గ్రామస్తులంతా ఒక తీర్మానం చేసుకొని ఆమెను ఎస్సీ మహిళ ఈమె ఒకతే ఉంది కాబట్టి ఈమెను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ఆ తీర్మానం చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈమె ఎన్నికలు నిర్వహించకుండానే గ్రామంలో ఉన్న ఒక పేద ఎస్సీ మహిళ గ్రామానికి సర్పంచ్గా అయింది. తాను కూడా మీడియాతో మాట్లాడుతూ ఏమన్నదంటే, ఖచ్చితంగా నా వంతు సహకారం నేను ఖచ్చితంగా నాకు డబ్బులు అవసరం లేదు, గ్రామానికి సేవ చేసుకుంటా, ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఫండ్స్ కానీ గ్రామం కోసం ఖర్చు పెడతానని ఆమె చెప్తా ఉంది. ఈ మొత్తానికి ఒక మహిళ ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన ఒక మహిళ జాక్‌పాట్ కొట్టి అనుకోని అనూహ్య పరిస్థితుల మధ్య ఆమె సర్పంచ్గా ఎన్నికయ్యారు. నాకేదో వచ్చింది, అది సహకరించుతా, మాట్లాడతా, చేసుకుంటా. గ్రామానికి ఎలాంటి పనులు చేస్తావు మనం? అన్ని సహకరించి నేను చూస్తా, వాళ్ళకి సహకరించుతా, చేస్తా. నేను ఊరికి వచ్చి 30 సంవత్సరాలు అవుతాను. నాకు అన్నీ ఇక్కడే అయినాయి. నాకు ఇల్లు లేదు, ఏం లేదు. నేను ఇక్కడనే బతుకుతాను. అన్నమ్మ కూడా చచ్చిపోతే బయటనే వేసి దానం చేసిండ్రు, మనిషికింత సాయం చేసిండ్రు, మనిషికి బియ్యం వేసిండ్రు, డబ్బులు చేసిండ్రు. వాళ్ళే జీతం ఉన్నాయి, ఇలా 10 రూపాయలు పెట్టి దినాలు వారాలు చేసిండ్రు. వాళ్ళు నాకు సీట్ వచ్చింది, ఉండగలుగుతా, చేయగలుగుతా. ఓకే, ఇది మొత్తానికి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి చాలా కొత్త విషయాలు మనకు బయటకు వస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఇట్లాగే వికారాబాద్ జిల్లాలో కూడా ఒక ఎస్టీ కుటుంబం ఉంటే ఎస్టీ కుటుంబం నుంచే సర్పంచ్, ఎస్టీ కుటుంబం నుంచే 3 వార్డు సభ్యులు ఎన్నికైన పరిస్థితి. ఎందుకంటే రిజర్వేషన్ ఎస్టీ వచ్చింది, ఒకే కుటుంబం ఎస్టీ ఉన్నది కాబట్టి వాళ్ళకే పదవులన్నీ పోతూ ఉన్నాయి. ఇట్లా రాష్ట్రంలోని చాలా చోట్ల ఒకే కుటుంబానికి సంబంధించి ఎక్కువ మంది పదవులు తీసుకోవడం కావచ్చు, అట్లాగే అనూహ్య పరిస్థితుల మధ్య ఆ గ్రామంలో ఉన్న తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తులకు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు రావడం, ఇట్లాంటి అన్ని కొత్త ఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి